మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. మరొకసారి చదువుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనము. గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరును, వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, చదవబడిన దేవుని లేఖనమును మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యమును మనము జాగ్రత్త కలిగి విందాము. దైవజనుడు సొలొమోను గొప్ప జ్ఞానము కలిగిన వ్యక్తి, తెలివి కలిగిన వ్యక్తి, దేవుని దగ్గర పొందుకున్నటువంటి వ్యక్తి అంటున్నాడు, గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు కావాలి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి పేరు అనేటువంటిది డబ్బును బట్టి, లేదా హోదాను బట్టి, లేదా అధికారాన్ని బట్టి రాదు. కానీ ఎలా వస్తుంది మంచి పేరు? మంచి పనులు చేయటం ద్వారాగా మంచి పేరు వస్తున్నది. గమనించుదాం. దేవుని వాక్యములో నుండి మనం గమనించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో గొప్ప ఐశ్వర్యం ఉన్నంత మాత్రాన మనకు నిత్య జీవం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి గ్యారంటీ లేదు. ధనవంతుడు పరలోక రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో వంట దూరుట సులభము అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐశ్వర్యం అనేటువంటిది మనిషిని మంచి వ్యక్తిగా మార్చదు. ఐశ్వర్యం అనేటువంటిది మనిషిని గుణశీలతలోనికి తీసుకొని రాదు. మంచి వ్యక్తిగా మార్చదు, మంచివానిగా తీర్చిదిద్దదు, మంచి వ్యక్తిగా నడిపించదు. అయితే ఐశ్వర్యము కంటే మంచి పేరు కోరదగినది. చాలామంది డబ్బు కలిగినటువంటి కుటుంబాలలో కూడా కొంతమందిని మనం చూడగలుగుతాము. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల కంటే కూడా, వారికి ఉన్నటువంటి ఇదిగో మంచి ఆ యొక్క అంతస్తులను బట్టి కాకుండా కూడా కొంతమంది వారు మంచివారుగా ఉన్నారు. వారికి ఉన్నటువంటి హోదాను బట్టి కాకుండా వారు వ్యక్తిగత జీవితంలో మంచివారుగా ఉన్నారు, మంచి నడవడిక కలిగిన వారుగా ఉన్నారు, మంచి ఆలోచన కలిగిన వారిగా ఉన్నారు, నలుగురికి సహాయపడగలిగిన వారుగా ఉన్నారు, నలుగురికి హెల్ప్ చేసేవారిగా ఉన్నారు. అది మాట సహాయమే కావచ్చు, ఆర్థిక సహాయమే కావచ్చు, మరొకటి ఏదైనా కావచ్చు. అంటే చూడండి, డబ్బును బట్టి కాదు కానీ, హోదాను బట్టి కాదు కానీ, ఏమండి ఆస్తిపాస్తులను బట్టి కాదు కానీ, వ్యక్తిగతమైనటువంటి జీవితమును బట్టి ఆ వ్యక్తి మంచివాడా లేదా చెడ్డవాడా అనేటువంటి నిర్ధారణ కనపడుతూ ఉంది. అనేటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక సాక్ష్యము అనేటువంటిది కనపడుతూ ఉంది. కనుక దేవుని వాక్యములో రాయబడినట్టుగా, దేవుని వాక్యములో చదువుకున్న వాక్య భాగం తెలియజేసినట్టుగా మనకు కావలసింది మంచి పేరు కావాలి, దయ కావాలి. ఇవి మంచి పేరును, దయయు కోరదగినవి. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఇదిగో డబ్బును బట్టి ఒక వ్యక్తి అంచనా వేయబడడు, కానీ మంచితనమును బట్టి అంచనా వేయబడతాడు. ఒకవేళ ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి, ఎంత మంచివాడండి, ఎంత మంచివాడు, సహకారి, చాలా మంచిగా మాట్లాడతాడు అనేటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. అదే డబ్బు గల వ్యక్తి అయినప్పటికీ మంచివాడుగా ఉండకపోతే ఎలా మాట్లాడుకుంటారు ప్రజలు?
కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో మంచితనమును మనము పెంపొందింప చేసుకోవాలి. చాలామంది వారి వారి అవసరాల కొరకు ఏమండి ప్రవర్తిస్తూ ఉంటారు, చెడుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అక్కడ వారి యొక్క మంచితనాన్ని పోగొట్టుకుంటారు, వారి యొక్క సాక్ష్యాన్ని పోగొట్టుకుంటారు, వారి యొక్క ప్రియ దేవుని బిడ్డలారా యాటిట్యూడ్ను వాడు బయట పెడుతూ ఉంటారు. కనుక గమనించండి, దేవుని వాక్యము ద్వారా దేవుని బోధ ప్రకారముగా మనం జీవించగలిగితే, దేవుని వాక్య ప్రకారముగా మనం నడిపించబడితే మన జీవితంలో మంచి సాక్ష్యము కలిగిన వారముగా మనము మార్చబడతాము, మంచి సాక్ష్యము కలిగిన వ్యక్తులముగా మనం మార్చబడతాము. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, గమనించుదాం. దేవుని వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తి మంచి వ్యక్తిగా మార్చబడతాడు. దేవుని బోధను బట్టి, దేవుని సన్నిధిలో నడిచినటువంటి ఆ నడకను బట్టి ఆ వ్యక్తి మంచి వ్యక్తిగా మార్చబడతాడు. ఎంతోమంది త్రాగుబోతులే కావచ్చు, దొంగలే కావచ్చు, వ్యభిచారులే కావచ్చు, నరహంతకులే కావచ్చు, ఏమండి ఉగ్రవాదులే కావచ్చు, రకరకాల సంఘ విద్రోహ శక్తులుగా సంఘానికి అనగా ప్రభుత్వానికి ప్రజలకు విరోధముగా పనిచేసిన వారు అనేకులు మార్చబడి మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దబడ్డారు, మంచి వ్యక్తులుగా మార్చబడ్డారు. అది దేని వల్ల జరిగింది? సమాజం వల్ల కాదు, ప్రభుత్వాల వల్ల కాలేదు, కానీ దేవుని వాక్యము వలన వారు మంచి వ్యక్తులుగా మార్చబడ్డారు, మంచి వ్యక్తులుగా మలచబడ్డారు. అంతే. దేవుని వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తిని ప్రేమించగలుగుతాం, దేవుని వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తికి సహాయం చేయగలుగుతాం, దేవుని వాక్యాన్ని బట్టి ఒక వ్యక్తికి కీడు చేయకుండా మనం ఉండగలుగుతాం. ప్రతి దాంట్లో దేవుని వాక్యం అనేటువంటిది ఉన్నది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనకు కావలసింది ఐశ్వర్యము కాదు, కానీ మంచి పేరు కావాలి. అంటే మంచి సాక్ష్యమును మనము సంపాదించుకోవాలి. అటువంటి కృప భాగ్యమును ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడైన తండ్రి, విన్న మాటలను దీవించి ఆశీర్వదించండి. ప్రభువా నాయనా, వింటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసన దీవించు. ఐశ్వర్యము కాదు, మంచి పేరు కోరదగిందని మీ వాక్యం సెలవిస్తూ దాని ప్రకారంగా మేము నడుచుకున్నటకు, జీవించుటకు మీ కృప అనుగ్రహించి సహాయము దయచేయి. ప్రతి బంధకాలు, ప్రతి అవరోధాలు, ప్రతి అడ్డంకులన్నింటినీ తొలగించి తీసివేసి మీ నామమునకు మీరు మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.